డాక్టర్ కె. రామచంద్రయ్య, ఉస్మానియా యూనివర్సిటీ ఒకప్పటి విద్యార్థిని. అయితే ఈరోజు ముఖ్యంగా బాల్కసుమన్ అనేటువంటి దుర్మార్గుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని ఓర్చుకోలేక అధికార దాహంతోని ఇలా అధికారం పోయి 2 సంవత్సరాలు అయిపోయింది బీఆర్ఎస్ వాళ్ళకు. కానీ అధికార దాహంతో దాన్ని ఏం మాట్లాడుతున్నాడనంటే ఈ యొక్క ప్రభుత్వ ఆస్తులను విచ్ఛిన్నం చేయాలి, రైల్వే కట్టాలను కూలగొట్టాలి, అదేవిధంగా సింగరేణి భవన్ కూలగొట్టాలి, అదేవిధంగా మిలిటెంట్ పోరాటాలు చేయాలి. ఎందుకయ్యా బాల్కసుమన్, ఏం కోసం చేస్తావు మిలిటెంట్ పోరాటాలు? ఎవరి కోసం చేస్తావు? మీ దొరని కాపాడడానికా? నీవు అంతకుముందు చేసిందేంది? ఉస్మానియా యూనివర్సిటీలో ఆనాడుండి ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాన్ని కేసీఆర్కు అమ్ముకున్నటువంటి దుర్మార్గుడవు నువ్వు. నీ యొక్క పదవుల కోసం ఆనాడు యూనివర్సిటీని వదిలిపెట్టి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి ఇవాళ కేసీఆర్ కాళ్ళొత్తినటువంటి వ్యక్తివి. నువ్వా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి ఈ యొక్క మిలిటెంట్ పోరాటాలు చేస్తే బొక్కలు తోలుస్తాం, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తే దుర్మార్గుడా. ఇలా సాధారణ వ్యక్తికి పరిపాలన ఫలాలు అందుతున్నాయి. నీ యొక్క దొర ఒక వ్యక్తి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేడు. కానీ ఇలా రేవంత్ రెడ్డి అనే సీఎం గొప్ప వ్యక్తి ఇలా అందరికి అపాయింట్మెంట్ ఇస్తూ, అదేవిధంగా పరిపాలన సాధారణ వ్యక్తి వరకు, పేద వ్యక్తి వరకు చేరాలి. ఉదాహరణ నేను చెప్తున్నాను, నువ్వు 10 సంవత్సరాల్లో నీ గవర్నమెంట్లో ఇల్లు కట్టడం తీసుకొని వస్తుంది, కానీ నువ్వు అదే దుర్మార్గమైనటువంటి మాటలు మళ్ళీ మాట్లాడినావు అనుకో, ఇంకొకసారి వినబడు అంటే నీకు బొక్కలేసేది ఖాయము. కనీసం వెనుకబడి కొడతారు. నువ్వు అనుకుంటున్నావు నీ ఏదో మిలిటెంట్ ఎవరి మీద చేస్తావు? ఆంధ్రల మీద మిలిటెంట్ పోరాటాలు, తెలంగాణ మీద మిలిటెంట్ పోరాటాలు చేస్తావు నువ్వు దుర్మార్గుడా. మళ్ళొక్కసారి ఇటువంటి వ్యాఖ్యలు చేసాం అనుకుంటే ఈడ్చి కొడతాం. ఏమనుకుంటున్నావు దుర్మార్గుడా? కాంగ్రెస్ పార్టీ ఇలా పేదోని పార్టీ, ఇలా ఆనాడు భూములు ఇచ్చింది, ఇందిరమ్మ భూములు ఇచ్చింది, ఇండ్లు ఇచ్చింది. మళ్ళీ రేవంత్ రెడ్డి అదే పాటలో అనేక రకాల సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, రుణమాఫీ చేసిండు, ఇంకా కూడా చాలా చేస్తాడు. నువ్వు మానుకోవాలి. నీకు ఏమనుంటే నీ సాధారణ రకంగా ఒక మాజీ ప్రజాప్రతినిధి నువ్వు ఎట్లా ఒక దుర్మార్గం లేక మాట్లాడుతున్నావు, వీధి రౌడీ లేక మాట్లాడుతున్నావు. నువ్వు ప్రజాప్రతినిధి అనేటటువంటి వ్యక్తి ఆ విధంగా ఎవరి మీద మిలిటెంట్ పోరాటాలు చేస్తావండి? నువ్వు ఎవడన్నా ఒక ప్రజాప్రతినిధి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తాడని చెప్తాడా అండి? ఇదేనా అతను మాట్లాడేది? ఉత దుర్మార్గుడు. ఇసొంటి మళ్ళీ మానుకొని నీ పని ఏదో నువ్వు చేసుకొని నీ అధికారం కోసం సాధనం కొట్లాడు, అది నీ ధర్మము. కానీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా, మీడియా ముంగల మాట్లాడతా, మా దొరకు మళ్ళీ షైన్ అవుతా అంటే మీ దొర చేసేదేం లేదు. మీ దొర బిడ్డరేమే దొరని తిడుతుంది, నువ్వేందా షైన్ అయ్యేది? ఈ విధంగా నువ్వు మానుకొని నీ పని నువ్వు చేసుకో తప్ప ఎదుటోళ్ళ మీద కాంగ్రెస్ పార్టీ పేల్చకు. ఆ రోజు ఉద్యమాన్ని అమ్ముకున్న దుర్మార్గుడు నువ్వు.